కర్నూలులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. కొత్త చేరికలతో పెరిగిన బలం, వైసీపీ అసంతృప్తులకు గాలం, వ్యూహాత్మకంగా అడుగులు, బలమైన అభ్యర్థులు అనే ఈ 4 కారణాలతో టీడీపీ ఈసారి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుస్తుందని సర్వేల్లో వెల్లడి అవుతున్నది. ఇప్పుడు టీడీపీకి ఎన్ని వస్తాయి అనేది జనంలో చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ కేవలం 3 సీట్లు గెలవగా ఈసారి 10 సీట్లు గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. గతంలో 11 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి 4 సీట్లకే పరిమితం అవుతుందని తెలుస్తోంది. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి. ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ సర్వేలో పేర్కొన్న విశ్లేషణ ఇది. సీఎం చంద్రబాబు జిల్లా పార్టీలో విడివిడిగా ప్రతి ఒక్కరితో మాట్లాడి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. ఏళ్ల తరబడి ఆధిపత్య పోరు నడిపిన కుటుంబాలను ఒకటి చేశారు. దీంతో పాటు పార్టీలో బలమైన నేతలను చేర్చుకుంటూ కర్నూలు జిల్లాలో సైకిల్ వేగం పెంచింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో నెంబర్ 1 జట్టును నిలబెట్టామనని స్వయాన చంద్రబాబే సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. నాడు కత్తులు దూసిన కుటుంబాలు నేడు భుజాలపై చేతులు వేసుకుంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో మాట్లాడి కోట్ల జయప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని తేదేపాలకు చేర్చుకున్నారు. ఈ 2 కుటుంబాలకు బలంగా ఉన్న ఆలూరు సుజాతమ్మకు డోన్ ప్రతాప్, పత్తికొండ శ్యాంబాబుకు కేటాయించారు. కోట్లను కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపారు. దీంతో కేఈతో పాటు కోట్లకు పట్టున్న పత్తికొండ, డోన్లో నాటి ప్రత్యర్థులు నేడు విజయం కోసం ప్రచారాలు చేస్తున్నారు. కోట కేఈ ప్రచారంలో పాల్గొనగా అదే దారిలో కోట్ల వారసుడు రాఘవేందర్ రెడ్డి శ్యాంబాబును గెలిపించాలంటూ ప్రచారం చేపట్టారు. గౌరవ్ వెంకటరెడ్డి, చర్తారెడ్డిలను తేదేపాలకు చేర్చుకున్నారు. దీంతో ఆమె నిన్నటి వరకు వైకాపా ఎమ్మెల్యేగా పనిచేయడంతో వైకాపా వర్గీయులు సైతం ఆమెకే మద్దతిస్తున్నారు. మహిళల్లో ఎక్కువగా ఆదరణ ఉన్న గౌరు చరితారెడ్డికి సౌమ్యరాలన్న పేరు తెచ్చుకున్నారు. పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పట్టున్న గౌరు కుటుంబం చేరికతో నంద్యాల పార్లమెంటు పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సొంత పార్టీని స్థాపించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ను విన్న ఆయన సైకిల్ ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అధిష్టానం సైతం సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన అమరావతి వెళ్లారు. బైరెడ్డి తేదేపాలో చేరితే నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో బలం పెరిగినట్లే. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పట్లాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియాలు ఇప్పుడు వాటినే పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి.